గవర్నర్ గారిని స్పీకర్ గారిని మేము కలిసింది, గవర్నర్ గారిని కలిసింది మొదటి అంశం నిరుద్యోగులు, రెండవ అంశం ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్. ఆ రెండు ప్రధాన అంశాల మీద గవర్నర్ గారిని కలిసాం. స్పీకర్ గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ప్రోటోకాల్ అంశం మీద స్పీకర్ గారిని కూడా కలిసాం. సభలో కూడా మాట్లాడతాం. ఆయన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి మా మీద మాట్లాడి ఇట్స్ బిగ్ జోక్ కదా భాయ్ సాబ్. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? నువ్వు ఎన్నిసార్లు పోయి దండం పెట్టినావు? మా అక్క చెప్తుంది. ఫస్ట్ నీ 8 మంది ఎంపీలను అక్కడ కూర్చోబెట్టు పార్లమెంట్లో. మీరు రాహుల్ గాంధీని మాట్లాడమని, తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదో రాహుల్ గాంధీని అడుగుమని పార్లమెంట్లో. ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసినామని శాసనసభలో పార్లమెంట్లో రాహుల్ గాంధీని అడుగుమని. ఫస్ట్ మీ రాహుల్ గాంధీని, నీ 8 మంది రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలపై పోడియంలో కూర్చోండి, ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయండి. నీ వైఫల్యం ఇది. యు ఆర్ టోటలీ ఫెయిల్డ్. కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తేవడంలో పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు. ఏమైంది మరి? ఏది నీ సత్సంబంధాలు ఆడపోయినాయి? బడ్జెట్లో కనబడాలి కదా నీ సత్సంబంధాలు. నీ సత్సంబంధాలు బడ్జెట్లో కనబడాలి కదా. పక్క రాష్ట్రాలకేమో కనక వర్షం, నిధుల వర్షం కురుస్తుంటే నీకేమైంది? మొండి చెయ్యి. ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్?